హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఫుడ్ ట్రెండ్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ గోధుమ రవ్వ కేసరిని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయినా సరే స్వీట్ తినాలి అనిపిస్తే క్షణాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీ రెసిపీ అనమాట. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. 4 వరకు బాదాంలు, అలాగే 4 జీడిపప్పు ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. వీటితో పాటే 5-6 కిస్మిస్లను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగి మంచి గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వను యాడ్ చేస్తున్నానండి. ఈ గోధుమ రవ్వను కూడా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోధుమ రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వకి 2.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్వీట్లోకి మీడియం సైజ్ గోధుమ రవ్వ అయితే చూడటానికి బాగుంటుందండి. రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోయి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. కానీ 3/4 కప్పు అయితేనే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయి రవ్వ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మీరు కావాలి అనుకుంటే చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేశానండి. ఇలాగే రవ్వ కలుపుకుంటూ ఉంటే కొద్ది నిమిషాలకి బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయి రవ్వ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ స్వీట్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గా ఉండాలి అని అనుకుంటే 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని కూడా తీసుకోవచ్చండి. స్వీట్ని అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే చూస్తున్నారు కదా ఈ స్వీట్ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేస్తారు. స్వీట్ తినాలి అనిపిస్తే ఫటాఫట్న చేసే రెసిపీ. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.